ఇప్పుడు భువనగిరి కాన్స్టిట్యున్సీ నుంచి ఎంపీ క్యాండిడేట్స్ అనౌన్స్ చేశారు మూడు పార్టీ వాళ్ళు. సో చామల కిరణ్ కుమార్ రెడ్డి కానీ, బూర నర్సయ్య గౌడ్ కానీ, క్యామ మల్లేష్ కానీ వీళ్ళల్లో ఎవరికి ఛాన్స్ ఉందంటారు? ఏ పార్టీ వాళ్ళు? చామ మల్లేష్ గారు గతంలో టీఆర్ఎస్ గవర్నమెంట్ 10 సంవత్సరాలు రూలింగ్ గవర్నమెంట్ పరిపాలించింది. సో అభివృద్ధి చేయలేకపోయారు. గతంలో బీఆర్ఎస్ నుంచి బూర నర్సయ్య గౌడ్ గారు కూడా ఎంపీగా చేశారు. స్థానికంలో అందుబాటు లేక అందరికీ ప్రజలకు కానీ అభివృద్ధి కార్యక్రమాలు వెనకబడి ఉన్నారు. చామల కిరణ్ కుమార్ రెడ్డి గారు కొత్తగా వచ్చారు. సరే యువకుడు, కాంగ్రెస్ గవర్నమెంట్ స్టేట్లో ఉన్నది, కొంచెము ఉత్సాహంతో ఉన్నారు కాబట్టి వారు చేస్తారని మాకు ఆశిస్తున్నాం. కాబట్టి చామల కిరణ్ కుమార్ రెడ్డి గారు అంటారు. అవును. సో ఓవరాల్గా చూసుకుంటే ఇప్పుడు కాంగ్రెస్ ఎలా ఉంది 100 days ఆఫ్ 100 days వాళ్ళు 6 స్కీములు పెట్టారు, 5 స్కీములు పెట్టారు, 5 స్కీములు పూర్తి చేశారు. ఇంకొక స్కీమ్ పెండింగ్ ఉన్నది. ప్రజలు ఆకర్షితులవుతున్నారు. కాంగ్రెస్ వైపు పవనాలు వీస్తున్నాయి. అందుగురించి కాంగ్రెస్ వస్తాయని చెప్పి ఆశిస్తున్నాం. ఈ ప్రధానంగా ఈ మూడు పార్టీలలో ఏ రెండు పార్టీల మధ్యన పోరు ఉండబోతుంది? బీజేపీ కాంగ్రెస్ మధ్య పోరు ఉంటుంది. కాన్స్టిట్యున్సీ నుంచి ఎంపీ క్యాండిడేట్స్ అనౌన్స్ చేశారు మూడు పార్టీ వాళ్ళు. బీఆర్ఎస్ వాళ్ళేమో క్యామ మల్లేష్, బీజేపీ బూర నర్సయ్య గౌడ్, కాంగ్రెస్ చామల కిరణ్ కుమార్ రెడ్డి. వీళ్ళలో ఎవరికి ఛాన్స్ ఉంది? బీజేపీ. అంటే బూర నర్సయ్య గౌడ్ మీద ఏమైనా ఒపీనియన్ ఉందా మీకు? ఎలాంటి క్యాండిడేట్ అనేది? గతంలో బీఆర్ఎస్లో ఉన్నాడు, ఇప్పుడు బీజేపీకి వచ్చారు కదా. ఇప్పుడు ఎంపీ ఎలక్షన్లలో క్యాండిడేట్స్ పెద్దగా వాళ్ళకి ఎంత పరపతి ఉన్నా లేకున్నా కానీ కేవలం చూసేది బీజేపీని. గల్లీలో ఎవరున్నా కానీ సెంటర్లో కంపల్సరీ నరేంద్ర మోడీ ఉండాలి, అది బీజేపీ ఉండాలి. ఎందుకనంటే దేశం ఇంత ముందుకు పోతుంది అంటే ఇన్ని మంచి మంచి పథకాలు వచ్చినాయి కేవలం బీజేపీ వాళ్ళని. ఈరోజు ప్రపంచ దేశాలు గజ్జుమంటున్నాయి ఇండియా అంటేనే. ప్రపంచం వెనక్కి తిరిగి చూస్తున్నాయి. ఒకప్పుడు ఉన్న పీఎంలను పట్టించుకునే వాళ్ళు ఈ దేశం కూడా పట్టించుకోలేదు. కానీ ఈరోజు నరేంద్ర మోడీ అంటే ప్రపంచం మొత్తం కేవలం నరేంద్ర మోడీ సెల్యూట్ చేస్తున్నాయి. ఈరోజు మనం కూడా ఇంత పక్క దేశాల నుంచి కానీ ఇప్పుడు పాకిస్తాన్ ఏ పరిస్థితులు చూస్తున్నారు కదా మీరు. అంతే మనం మొత్తం వరల్డ్లోనే నెంబర్ 1 పొజిషన్లో రాబోతున్నాం. ఇప్పుడు నరేంద్ర మోడీ చెప్పినట్టు అప్కమింగ్ కొన్ని సంవత్సరాలలో ఆర్థిక దేశాలలో మనది కూడా చాలా ముందు పోయే అవకాశం చాలా ఉన్నది. అది కేవలం నరేంద్ర మోడీతో అవుతుంది. మీరు కాన్స్టిట్యున్సీ పరంగా ఎవరైనా ఉండని అది వేరే విషయం. కానీ ఢిల్లీలో మాత్రం కంపల్సరీ బీజేపీ ఉండాలి. బీజేపీ ఉంటేనే ఈ దేశం ఆర్థికంగా ముందుకు పోతుంది, డెవలప్ అవుతుంది. దానికి ఆల్రెడీ ఎగ్జాంపుల్ మనం చాలా చూసినాం. యూపీఐ అయితేంది, డిజిటల్ ఇండియా అయితేంది, మన మిలిటరీ పరంగా ఏ ఒక్క పాకిస్తాన్ వాళ్ళు కానీ వేరే కానీ మన దేశంలో అటాక్ చేసిన వాళ్ళు ఇంతవరకు కాంగ్రెస్ ఉన్నప్పుడు ఎవరు కూడా రిటర్న్ తీసుకురాలి. అది కేవలం నరేంద్ర మోడీ ఒక్కడే. సో మీరు పార్టీ పరంగా చూసుకుంటే మోడీనే ఉండాలి. సెంట్రల్లో మోడీ ఉంటేనే దేశం ముందుకు పోతుంది. భువనగిరి కాన్స్టిట్యున్సీ నుంచి ఎంపీ క్యాండిడేట్స్ అనౌన్స్ చేశారు మూడు పార్టీ వాళ్ళు. బీజేపీ బూర నర్సయ్య గౌడ్, బీఆర్ఎస్ క్యామ మల్లేష్, కాంగ్రెస్ చామల కిరణ్ కుమార్ రెడ్డి. వీళ్ళలో ఎవరికి ఛాన్స్ ఉందంటారు? చామల కిరణ్ కుమార్ రెడ్డికి ఎక్కువ గెలిచే అవకాశాలు ఉన్నాయి. సెకండ్ బూర నర్సయ్య. అంటే ఇప్పుడు వీళ్ళిద్దరి మధ్యనే ఉంటుంది. అదే వ్యక్తిగతంగా వీళ్ళ గురించి ఏమన్నా ఐడియా ఉందా మీకు? ఎలాంటి పర్సన్? ఉన్నది. బూర నర్సయ్య గౌడ్ ఎలాంటి? బీసీ గౌడ్ క్యాస్ట్. అంటే పర్ఫార్మెన్స్ వైజ్ జనాల్లో తిరగడం కొంచెం ఉన్నది. ఈయనేమో కొత్త క్యాండిడేట్ అయ్యాడు చామల కిరణ్ కుమార్ రెడ్డి. కాకపోతే ఏంటంటే పార్టీ బలంగా బయట కూడా అవకాశాలు. సో అడ్వాంటేజ్ ఎవరికి ఉందంటారు? చామల కొత్త అయినా అధికార పార్టీ కాబట్టి దాని వైపు మొగ్గు చూపెడతారు జనం. సో ఓకే, ఇప్పుడున్న పరిస్థితుల్లో కాంగ్రెస్ ఎలా ఉంది? అధికారం కొంచెం అదే ఉన్నది, కష్టంగానే ఉన్నది. సరే చూద్దామన్నట్టు ఇప్పుడు రైతు రుణమాఫీ చేయలేదు. వీటన్నిటి మీద అయిష్టతగా ఉన్నది. రైతులు మొత్తం అగెనెస్ట్ గా కొడతారా, మరి ఎట్లుంటది అనేది ఆలోచన చేయాలి. ఇప్పుడు బీఆర్ఎస్ ఉందంటారా ప్రెసెంట్ రేస్ లో? ఉన్నది కానీ థర్డ్ లిస్ట్ లో ఉన్నది. ఇప్పుడు పరిస్థితి ఇంకా 23 రోజులు ఉన్నది ఎలక్షన్. సరే మరి ముందుకెళ్తుందా? ఒక్కొక్కసారి కుంటి గుర్రం కూడా ముంగట్టుకు వస్తుంది రేస్ లో. అప్పటి సిచ్యువేషన్ బట్టి అది గుద్దటం మీద ఉంటుంది ఆధారం. ఓటు వాడు సీక్రెట్. అప్పటి వరకు వాడి మైండ్ ఎటు మారితే అటు కొడతాడు. ఓకే, అది. సో ఓవరాల్ గా చూసుకుంటే ఇప్పుడు మీ ఇక్కడున్న సిచ్యువేషన్ బట్టి అయితే మీరు కాంగ్రెస్ అంటారు? ఇప్పుడున్న పరిస్థితి 23 రోజులలో ఎట్లా మారుతుందో చెప్పలేము. భువనగిరి కాన్స్టిట్యున్సీ నుంచి ఎంపీ క్యాండిడేట్స్ అనౌన్స్ చేస్తారు మూడు పార్టీ వాళ్ళు. బీఆర్ఎస్ వాళ్ళేమో క్యామ మల్లేష్, బీజేపీ బూర నర్సయ్య గౌడ్, కాంగ్రెస్ చామల కిరణ్ కుమార్ రెడ్డి. వీళ్ళల్లో ఎవరికి ఛాన్స్ ఉంది? అంటే ఎంపీకా? బీజేపీ తరపునే వస్తట్టుంది. బీజేపీ బూర నర్సయ్య కూడా. అంటే ఎట్లా తను వ్యక్తిగతంగా ఎలాంటి? ఈయన కొత్త బుచ్చగాడు అయిపోయిండు, ఆ పాత వల్ల జల్లకుండా అయింది. ఇక మళ్ళీ కొత్త చూద్దామని ఇప్పుడు కొత్త చూసే అవకాశాలు ఉన్నాయి కొంతమంది. ఓకే, అంటే ఇప్పుడు మన చామల కిరణ్ కుమార్ రెడ్డి పోయి మీ ఒపీనియన్? ఆయన కాంగ్రెస్ నుంచి చామల కిరణ్ కుమార్. అదే కానీ కాంగ్రెస్ అంటే ఇప్పుడు మొన్నటిదాకా చెప్పిన దాన్ని బట్టి ఏం పనులు చేస్తలేదు కదా అనే తోటి అవిశ్వాసం వచ్చింది. అట్లా అంటే మీరు పార్టీ పరంగా
పార్టీ పరంగానా క్యాండిడేట్ పరంగానా మీ ఓటు? పార్టీ పరంగా ఏం లేదు, మంచి వ్యక్తిని చూసే చేస్తారు అంతే. వ్యక్తిపరంగా మీరు ఈసారి ఎవరికి మద్దతు అంటే బీజేపీ. సో ఓవరాల్గా బీఆర్ఎస్ పరిస్థితి ఏంటంటారు మరి ఇప్పుడు? అంత కరెక్ట్ చెప్పలేము మనం, ఎందుకంటే ఎక్కడ సర్కిల్ బట్టి ఎవరెవరు అవగాహన అంతే ఉంటుంది కదా. ఓకే. క్యామ మల్లేష్ అనే క్యాండిడేట్ ఏమన్నా ఐడియా ఉన్నాడా ఇక్కడ తిరుగుతాడా? బా తక్కువ తెలియదు ఇప్పటిదాకా ఎవరికి. ఓకే. అట్లా ఇప్పుడు అంత కొత్త వాళ్ళే కదా. అవునవును. అట్లా ఎవరైనా కొంచెం తెలుసు పాతోడు కాబట్టి. ఇప్పుడు భువనగిరి కాన్స్టిట్యున్సీ నుంచి ఎంపీ క్యాండిడేట్స్ అనౌన్స్ చేశారు మూడు పార్టీ వాళ్ళు. బీఆర్ఎస్ నుంచి క్యామ మల్లేష్, బీజేపీ నుంచి బూర నర్సయ్య గౌడ్, కాంగ్రెస్ నుంచి చామల కిరణ్ కుమార్ రెడ్డి. వీళ్ళల్లో ఎవరికి ఛాన్స్ ఉంది? కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి ఖచ్చితంగా వెళ్తాడు సార్. కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి అంటే ఎందుకని కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి? టీఆర్ఎస్ వాళ్ళు గత 10 సంవత్సరాలు వాళ్ళకి అవకాశం ఇచ్చినా ఏమున్నా వాళ్ళ దోస్తులకు వాళ్ళు అనుకున్న లీడర్లకు ఫామ్ హౌస్లు ఉండేటోళ్ళకే మేలు చేసారు తప్ప ఈ రైతులు అనేటోళ్ళను మొత్తం పెట్టి లోపల చేసారు. ఇలాంటిగా అసలు కరెక్ట్ పార్టీ నుంచి ఉద్యమం నుంచి వచ్చిన నాయకులకు వాళ్ళకి గౌరవం లేదు. నేను కూడా ఒక టీఆర్ఎస్ పార్టీ అంటే ప్రాణంగా స్టార్టింగ్ నుంచి ఈయాడికి కూడా అదే టీఆర్ఎస్ పార్టీ అభిమానంలో ఉన్న పార్టీ నుంచి కూడా కనీసం లాస్ట్కి వచ్చేసరికి మాకు గుర్తింపు కూడా మిగలలేదు. అలాంటప్పుడు వాళ్ళకి వాళ్ళు అవకాశం ఇస్తారు సార్. ఇప్పుడు పార్టీ నుంచి పుట్టి ఉద్యమం నుంచి పుట్టి పార్టీ కోసం పనిచేసి పార్టీ వార్డు మెంబర్గా గత పోయిన టర్మ్లో ఒక 5-6 లక్షలు జవుకుండా పెట్టుకొని పనిచేసి సార్ వాళ్ళకి పార్టీ కోసం మేము పనిచేస్తే లాస్ట్కి వచ్చేసరికి వాళ్ళు మేము పోయితే కలవడానికి కూడా మాకు అవకాశం లేదు సార్. ఇప్పుడు ఉన్న పరిస్థితులు ఎవరంటారు? ఇప్పుడున్న పరిస్థితుల్లో ఖచ్చితంగా కాంగ్రెస్ గెలుస్తుంది సార్. అంటే ఇప్పుడు బీజేపీ బూర నర్సయ్య బీజేపీ వచ్చిన సెకండ్ ప్లేసే సార్. సెకండ్ ప్లేస్. ఈ బూర నర్సయ్య గౌడ్ ఎలాంటి లీడర్ అంటారు? తనపై ఒపీనియన్ సరే ఓ విధంగా మంచి మనిషే, కాకపోతే పార్టీ పరంగా ఆయన డౌన్ అయ్యే అవకాశాలు. సో ఇప్పుడు ఇక్కడ అధికారంలో కాంగ్రెస్ ఉంది కాబట్టి అది ఖచ్చితంగా ప్లస్ పాయింట్ అయితే. భువనగిరి కాన్స్టిట్యున్సీ నుంచి ఎంపీ క్యాండిడేట్స్ అనౌన్స్ చేశారు మూడు పార్టీ వాళ్ళు. బీజేపీ ఏమో బూర నర్సయ్య గౌడ్, బీఆర్ఎస్ ఏమో క్యామ మల్లేష్, కాంగ్రెస్ ఏమో చామల కిరణ్ కుమార్ రెడ్డి. వీళ్ళల్లో ఎవరికి ఛాన్స్ ఉంది? ఛాన్స్ అంటే పబ్లిక్ అంతా డివైడ్ ఉన్నారు, అటు ఇటు అని ఉన్నారు. ఎటు అర్థమైతే లేదు పబ్లిక్. మీరైతే మద్దతు ఎవరికి ఇస్తారు? మద్దతు అంటే ఇంకా ఒపీనియన్గా మనం ఓన్ ఒపీనియన్ అయితే ఏం చేయలేదు. ఇంకా కొన్ని క్యాండిడేట్ వైజ్ చెప్పండి, ఎవరు ఎలాంటి వాళ్ళు? క్యాండిడేట్ అంటే మనకు అంత ఐడియా లేదు వాళ్ళ గురించి ఎక్కువ. ఎంపీ అంటే మనకు క్యాండిడేట్, అప్పుడు ఎమ్మెల్యే అంటే మనకు ఎక్కువ ఐడియా ఉంటారు. ఇప్పుడు బూర నర్సయ్య గౌడ్ కొంచెం తెలిసిన వ్యక్తే కదా. గతంలో మనము బీఆర్ఎస్ వాళ్ళతో ఉండి వాళ్ళు ఇప్పుడు బీజేపీకి వెళ్ళాడు. కానీ చెప్పలేము, ఇప్పుడు మూడు డివైడ్ అయ్యేటట్టున్నాయి మొత్తం. వీళ్ళకి ఏమైనా ఉన్నదా బీఆర్ఎస్ వాళ్ళకి ఛాన్స్? బీఆర్ఎస్ ఏమో మొత్తం అంతా జరాల్లో స్లోలో నడుస్తుంది. బీఆర్ఎస్ అంతా చెప్పలేము, ఏది వచ్చో చెప్పలేము. ఇక అది ఇప్పుడు చెప్పే సిచ్యువేషన్ లేమంటారు. చెప్పే సిచ్యువేషన్ లేదు. మొత్తం ముగ్గురు వేరు ఉన్నారు మొత్తం. మూడు పార్టీ స్టఫ్ ఉన్నారు మొత్తం. ఓకే. ఈ కాంగ్రెస్ ఎట్లా ఉంది 100 days ఆఫ్ గవర్నమెంట్? కాంగ్రెస్ బ్యాడ్ ఆఫ్ ఉంది, బెటర్. నాట్ బ్యాడ్ ఇది గుడ్. ఓకే. సో ఓవరాల్గా సెంట్రల్లో మీ మద్దతు ఎవరికి ఉంటుంది? మోడీకా రాహుల్కా? సెంట్రల్లో సుధా టఫే ఉంది. అది సుధా అది కూడా సేమ్ టఫే ఉంది. అది సుధా ఇక్కడ మిడిల్ ఉంటుంది, అటు ఇటు కాకుండా ఉన్నది. కాన్స్టిట్యున్సీ నుంచి ఎంపీ క్యాండిడేట్స్ అనౌన్స్ చేశారు మూడు పార్టీ వాళ్ళు. వీళ్ళల్లో ఎవరికి? మన బీజేపీ వాళ్ళేమో బూర నర్సయ్య గౌడ్, బీఆర్ఎస్ ఏమో క్యామ మల్లేష్, కాంగ్రెస్ చామల కిరణ్ కుమార్ రెడ్డి. వీళ్ళల్లో ఎవరికి ఛాన్స్ ఉంది? చామల కిరణ్ కుమార్ రెడ్డికి ఉంది. చామల కిరణ్ కుమార్ రెడ్డి ఎందుకని? చామల కిరణ్ కుమార్ అంటే వ్యక్తిగతంగా ఎలాంటి పర్సన్ తను? వ్యక్తిగతంగా అంటే ఇప్పుడు ఊపు అదే ఉంది కాబట్టి ఇప్పుడు కాంగ్రెస్ ఉంది ఇక్కడ, ఎమ్మెల్యే కానీ మన మంత్రులు కానీ ముఖ్యమంత్రి కానీ అది కూడా అవకాశం వాళ్ళకి ఇస్తారు, వాళ్ళే వస్తారు. అంటే మీరు పార్టీ పరంగా ఎంచుకుంటారా లేకపోతే క్యాండిడేట్ పరంగా చెప్తున్నా? ఇవి ఉన్న ఇప్పుడు అట్లా ఉంది కదా. ఇప్పుడు బీజేపీలో ఇతను బూర నర్సయ్య గౌడ్, అతనిపై మీ ఒపీనియన్? బూర నర్సయ్య ఇక్కడ బీజేపీ లేదండి, బాగా లేదా? మన మన బీఆర్ఎస్ పార్టీ వాళ్ళు రేస్లో ఉన్నారంట. ఏం లేదు, అది కూడా క్యామ మల్లేష్ని ఎంచుకున్నారు కదా. ఏం లేదు అది కూడా. ఇప్పుడు ఓవరాల్గా చూసుకుంటే ఈ కాంగ్రెస్ ఎలా ఉంది? 100 days ఆఫ్ వస్తుంది కంపల్సరీ. 100కి 99% వస్తుంది.